హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి డబల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి బ్రెడ్స్, షుగరు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఒక కడాయి తీసుకొని అందులో మనం ఈ బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో నెయ్యిలో వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా నెయ్యిని వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ నెయ్యి వేడయ్యాక ఇలా మనం ఒక్కొక్క బ్రెడ్ని వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బన్ అనేది ఫ్రై అయిపోయింది. చూడండి, ఈ విధంగా రెడ్ కలర్ వచ్చాక దూరగా ఉన్నప్పుడు రెడ్ కలర్ వచ్చాక తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎంతైతే కావాలో, ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ ఇలాగే వేయించుకొని పక్కన తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రెడ్స్ అన్నీ మనం ఇలాగ దూరంగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటికి పాకం చేసుకుందామండి. చక్కెరతో ఇంత క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాం. దీంతో పాకం ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పాకానికి ఒక కప్పు షుగర్ తీసుకుందాం. కప్పు వాటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాకం చేసుకుంటున్నాం. ఈ మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందామండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందామండి. చూడండి, ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయండి. అన్నీ వేగిపోయాక బౌల్లో తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం వచ్చిందా చూసుకుందామండి ఒకసారి. ఈ పాకాన్ని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చూద్దాం. చూడండి, ఇంకొంచెం రావాలండి. ఈ పాకం అనేది చల్లారిన తర్వాత కూడా లిక్విడ్ టైప్ ఉండాలంటే అందులో ఒక 2 చుక్కల నిమ్మరసం వేయాలండి. చూడండి, ఇది నిమ్మరసం. 2 చుక్కలు వేసుకుంటే మనకు అది షుగర్ టైప్ కాకుండా లిక్విడ్ లాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం వచ్చేసింది కదా అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెడ్స్ 4 పీసెస్గా చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పీసెస్ చేసుకున్న బ్రెడ్స్ని పాకంలో వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా పాకం ఈ బ్రెడ్కి పట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది పైనుండి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ఎంతో రుచికరమైన డబల్ కా మీఠా రెడీ.